హలో లూసీ ఫార్మ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధరణి భోజనం. ఈరోజు రండి మన యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం లాంగ్ వీడియో చేయబోతున్నాం. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఏ హెల్త్ ప్రాబ్లం అయినా, హెయిర్ ఫాల్ అయినా, నీల్స్ బ్రోకింగ్ అయినా, ఐరన్ డెఫిషియన్సీ అయినా, ఏ ప్రాబ్లం అయినా కానీ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ మఖానాన్ని తీసుకొని మఖానాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సోంపు ఇవి కూడా మంచిగా పక్కకు పెట్టుకొని, తర్వాత ఇది నెయ్యి వేసి నెయ్యిలో గోంద వేయాలి. గోంద అంటే మనకి షాప్లో దొరుకుతుంది, అది మీరు అడిగితే ఇస్తారు. దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ లైక్ ఏవైతే కిస్మిస్, కాజు ఏవైతున్నాయో అవన్నీ వేసి, కొబ్బరి అది కూడా అందులో వేసిన తర్వాత బెల్లము, తర్వాత కిస్మిస్. ఈ కిస్మిస్ చాలా ఐరన్ రిచ్ ఉంటుంది, మీకు ఐరన్ డెఫిషియన్సీ ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత నువ్వులు కూడా చాలా ఐరన్ ఉంటుంది, ఇంకా ఫాస్ఫరస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం మఖానాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ ఆఫ్ రిచ్ ఇన్ ప్రోటీన్. మీరు వద్దన్నా మీ ఎంటికలు పెరుగుతాయి, వద్దన్నా మీకు నెయిల్స్ పెరుగుతాయి అనమాట. సో ఇది యాలకులు, అది పటిక బెల్లం, పల్లీలు, ఇది డేట్స్ అనమాట, అంటే ఖజూర్. ఇది కూడా యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే మనం లడ్డు ఎప్పుడైతే చూడతాం డిటాచ్ కాకుండా అటాచ్ అయ్యి ఉండాలని చెప్పి. ఇది పక్క మీరు ట్రై చేయాలి ఇంట్లో, చూసి పోవుడు కాదు, ట్రై చేసి కింద కమెంట్స్ ఇవ్వాలి. మఖానాన్ని తీసుకొని ఫస్ట్ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి పౌడర్ అయిన తర్వాత ఇదిగో మఖానా పౌడర్ చేసాం మేము ఇట్లా. ఎందుకు అని అంటే మఖానాలు డైరెక్ట్ వేస్తే బాగుండవు అనమాట, అందుకని సోంపు ఇది వేసి మంచిగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి అది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఎప్పుడైతే లడ్డూలు చూడతామో అప్పుడు యాడ్ చేసుకుందాం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి. వేసిన తర్వాత ఇది సైడ్కి పెట్టుకుందాము. ఇది యాక్చువల్ మీకు పవర్ ప్యాక్ అనమాట. ఒక్క లడ్డు ఒక రోజు తిన్నారంటే ఇంకా మళ్ళీ మర్చిపోరు. ఇది ఖజూర్ అనమాట. ఖజూర్ని మేము మిక్సీలో వేసి ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసినాము, ఎందుకంటే స్మూత్నింగ్ కోసము. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం వేసినాం అనమాట. బెల్లం వేసి బెల్లం కొంచెం పాకం, ముదురు పాకం అంటారు చూడు, ఆ పాకం వచ్చేంత వరకు మంచిగా బాయిల్ చేసి అందులో కలిపేసుకోవాలి. తర్వాత మీరందరూ ట్రై చేయాల్సిందే. సో అందులో నెయ్యి వేసిన తర్వాత, ఈ నెయ్యి యాక్చువల్లీ మేము ఆర్గానిక్ నెయ్యి కొనుక్కుందాం అనుకున్నాం కానీ టైం లేకుండే. సో మీరు ఒకవేళ ట్రై చేయండి, ఆర్గానిక్ నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత మనం ఖజూర్ పేస్ట్ చేసినాం కదా, ఆ ఖజూర్ పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఫస్ట్ కుక్ చేసుకోవాలి. అది సమ్వాట్ స్మూత్ అయిన తర్వాత మనం అన్ని డ్రై ఫ్రూట్స్ ఏవైతే కలిపి పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి కలిపిన తర్వాత మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి స్టెప్ చూద్దాం. దీని తర్వాత కొలతలు అంటారు కానీ కొలతలు ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, మీ అందుబాటులో బట్టి మీరు తీసుకోవచ్చు. ఇవి పల్లీలు అనమాట. సో పొట్టు తీసి రెడీ పెట్టింది మా అమ్మమ్మ. సో పల్లీలు వేసి మంచిగా కలుపుకోవాలి. ఎంత మీరు మంచిగా కలుపుకుంటే అంత మీకు టేస్ట్ వస్తుంది అనమాట. హౌ మచ్ యూ మేక్స్ దాట్ మచ్ టేస్ట్ యూ విల్ గెట్. అందుకని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ హ్యాండ్ యూజ్ చేస్తామంటే హ్యాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నువ్వులు, రిచ్ ఇన్ ఐరన్, యు నో దాట్. అండ్ ఇది ఆబ్వియస్లీ ఇది రేజిన్స్ అంటే కిస్మిస్ అనమాట. సో కిస్మిస్ లేని మనకి లడ్డూలు ఎడ కావు. సో ఆబ్వియస్లీ కిస్మిస్ ఇవి వేసి మంచిగా కలిపిన తర్వాత మనం నెక్స్ట్ పౌడర్ ఉంటుంది కదా, మనం తయారు చేసుకునే మఖానా, ఇంకా సోంపు, ఇంకా మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టి చేసినాం కదా, ఆ సోంపు పౌడర్ కూడా మొత్తం వేసేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మీకు మ్యాక్సిమం 80% ఆఫ్ ద ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఊపిరి పీల్చుకోండి. ఊపిరి పీల్చుకున్న తర్వాత నెక్స్ట్ చూద్దాము. ఇక మంచిగా కలుపుకొని, ఇది చాలా డ్రై పౌడర్ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు ప్రోటీన్ షేక్ కావాలంటే ఇట్లనే మిక్సీ కొట్టేసి రోజు వేడి నీళ్ళు కలుపుకొని తాగేయచ్చు, అట్లా ఏముండదు. లేదు అని అంటే నేను లడ్డూలు చేస్తున్నా కాబట్టి మేమేం చేసినామంటే, ఇది బెల్లం ఉంటుంది కదా, ఇందాక మనం కరిగి పక్కన పెట్టుకున్నాము, ఆ బెల్లాన్ని ఫస్ట్ ఇది మంచిగా చేతితో మిక్స్ చేసిన తర్వాత ఆ బెల్లాన్ని ఇందులో కలుపుకోవాలి. ఆ బెల్లాన్ని మొత్తం ఇందులో కలుపుకున్న తర్వాత సంవాట్ కొంచెం గట్టిపడుతుంది అనమాట. గట్టిపడ్డ తర్వాత నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కొంచెం మెల్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటూ లడ్డూలు కడుతూ ఉండాలి. ఇంకా నీకు లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంక ప్రిపేర్ అయినట్టు. ఇంకా తిన్న తర్వాత అర్బుతహ అనడం తప్ప ఇంకా నోట్లో నుంచి ఏది రాదు. చూస్తారు కదా ఎంత డెలిషియస్గా టేస్టీగా అనిపిస్తుంది. చూస్తే మాత్రం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మీ అందరికీ పక్కా ట్రై చేయండి, సరేనా? ఇది చాలా హెల్దీ, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ అండ్ హాస్టల్లో ఉండే అమ్మాయిలందరికీ పక్కా ఇది యాక్చువల్లీ ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు చాలా
షూర్లీ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి భోజనం. బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మీకు మిమ్మల్ని కలుస్తా.